హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన దోశలు ఎలా వేసుకోవాలి, కొత్తగా వేసేవాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పే ట్రిక్స్తో వేశారంటే దోశ అనేది చిరగకుండా మంచిగా వస్తుంది. ఇక్కడ కూడా మీకు కట్ కాదు. దానికి మనకు పిండి అనేది ఏ కన్సిస్టెన్సీ ఉంటే మనకి దోశ వేసుకోవడం ఈజీ అవుతుంది. ఈ వీడియోలో తెలుసుకుందాము. చూడండి, ఇలా సన్నటి పేపర్ దోశని మనము ఎలా ఈజీగా ఇంట్లోనే వేసుకోవచ్చో చూద్దాము. చూడండి, ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్దాము. అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనము ముందు రోజు రాత్రే ఈ పిండి పట్టి ఉంటాము కదా, దీన్ని మిక్సీ వేసిన ఈ పిండిని ఒక చిన్న గిన్నెలో తీసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు కావాల్సినంత పిండి మనము ఒక చిన్న గిన్నెలో సపరేట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో మనము కొంచెం ఉప్పు వేసుకోవాలి, రుచికి సరిపడా ఉప్పు వేసేసి, ఇది చూడండి గట్టిగా ఉంది. ఇప్పుడు మనకి దోశ వేసుకోవడానికి సరిగ్గా రాదు ఇలా ఉంటే. ఇప్పుడు దీనికి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనము పిండిని కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. మనము గరిటెతో వేస్తే ఈజీగా కిందికి జారుకోవాలి. ఇలా ఉంటే మనకి దోశ అనేది వేయడము ఈజీ అవుతుంది, పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాము. దోశ వేసుకోవడానికి ముందుగా మనము పెన్నం వేడి చేసుకోవాలి. తర్వాత పెన్నం మంచిగా వేడి కావాలి. తర్వాత కొన్ని వాటర్ చల్లుకోవాలి. అంటే మన పెనంని మళ్ళీ మనము కొంచెం చల్లబరుచుకోవాలి. అప్పుడే మనకి దోశ అనేది వేయడము మంచిగా వస్తుంది, అతుక్కోకుండా ఉంటుంది పెనంకి. ఇప్పుడు ఒక క్లాత్తో దీన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. మనకి నాన్ స్టిక్ పెనం కంటే ఈ ఐరన్ పెనం మీద దోశలు బాగా వస్తాయి. దీనిపై అయితేనే మనకి హోటల్ స్టైల్లో దోశలు వేసుకోవచ్చు, క్రిస్పీగా కూడా వస్తాయి. మనకి నాన్ స్టిక్ పెనంపై తొందరగా దోశ అనేది లేస్తుంది కాబట్టి మంచిగా కుక్ అవ్వదు, మెత్తబడిపోతాయి. చూడండి, కొత్తగా వేసేవాళ్ళు ఇలా నిదానంగా ట్రై చేయండి. ఎక్కువ ప్రెషర్ వేయద్దు, గరిటె పైన స్లోగా వేయండి, మంచిగా వస్తాయి దోశలు. చూడండి, ఇప్పుడు దీనిపై నూనె వేసుకుందాము. ఇది మనకి లో ఫ్లేమ్లోనే, అంటే ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టుకోవాలి. కానీ మనము ఈ పెనంని చల్లబరుచుకున్నాం కదా, కాబట్టి ఇది చల్లారింది పెనం. అంటే ఇప్పుడు ఇదే విధంగా ఇది దోశ అనేది కుక్ అవ్వాలి మంచిగా, అప్పుడే మనకి దోశ అనేది క్రిస్పీగా అవుతుంది. ఇప్పుడు చూడండి, మన దోశ కాలుతుంది. ఇప్పుడు మనం సైడ్ నుంచి మెల్లిగా దీన్ని తీయాలి. చూడండి, దోశ కాలిందంటే ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. చూడండి, ఈజీగా వస్తుంది. ఇంకా మనకి క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం కాల్చుకోవాలి, అప్పుడు ఇంకా క్రిస్పీగా వస్తుంది. చూడండి, కాలితే ఆటోమేటిక్గా అదే లేస్తుంది అన్నమాట. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. దోశ కలర్ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో, చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇంకొక దోశ వేసుకుందాం. ఇప్పుడు ఈ పెన్నం మీద ఉన్నది ఒకసారి తీసేసుకొని దీన్ని మళ్ళీ మనము కూల్ డౌన్ చేసుకోవాలి పెన్నంని, అయితేనే మనకి దోశ అనేది మంచిగా వస్తుంది. బాగా వేడి ఉంటుంది కదా పెన్నము, ఒకసారి మళ్ళీ మనము దీన్ని చల్లార్చుకోవాలి. ఇలా ఒక క్లాత్తో క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక దోశ వేసుకుందాము. చూడండి, నిదానంగా చూపిస్తాను. వేసుకున్న తర్వాత ఇలా మెల్లిగా సెంటర్ నుంచి మనం సైడ్కి అనుకుంటూ రావాలి. ఇలా నిదానంగా వేస్తే కొంచెం లావు వస్తుంది. ఫాస్ట్గా వేయాలి, యాక్చువల్గా మీకు చూపించాలని నిదానంగా వేశాను.
ఇప్పుడు నూనె వేసేసి అలాగే దాన్ని కుక్ అవ్వనివ్వాలి. మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పటి వరకు కుక్ అవ్వనివ్వాలి. అప్పుడు మనము ఆటోమేటిక్గా దోశ అనేది వచ్చేస్తుంది. కొద్దిగా కుక్ అయిన తర్వాత మనము దోశపై ఏదైనా ఒక పొడి వేసుకోవచ్చు మన ఇష్టము. అదేవిధంగా కొన్ని ఉల్లిపాయ ముక్కలు, చూడండి మన దోశ అనేది కుక్ అయింది మంచిగా. చూడండి ఈజీగా వచ్చేస్తుంది. మనం ఇప్పుడు తీసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా నేను చెప్పిన ట్రిక్స్తో మీరు పెనం యూజ్ చేసుకొని ఈజీగా దోశలు అనేవి నేర్చుకోవచ్చు. చూడండి ఎంత సన్నగా అయిందో దోశ, కలర్ఫుల్గా కూడా వచ్చింది. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఒక 7-8 దోశలు వేశారంటే కొత్తగా ఎవరు చేసినా కూడా మీరు ఈజీగా నేర్చుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.